సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుడి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎటువంటి దినములలో ఉంటున్నాం? ఎటువంటి దినములలో ఉంటున్నాం? చెడ్డ దినములలో ఉంటున్నాం. హల్లెలూయా. అపాయకరమైన దినములలో ఉంటున్నాం. ప్రమాదకరమైన దినములలో మనము జీవిస్తూ ఉంటున్నాం. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాము అంటే, మీరు గమనిస్తూ ఉంటున్నారా? మంచి చేస్తుంటే మనకేమొస్తుంది? చెడు వస్తుంది. హల్లెలూయా. న్యాయంగా బ్రతుకుతుంటే మనకు ఏం జరుగుతుంది? అన్యాయం జరుగుతుంది. ఒకడు కత్తితో పొడిస్తే నువ్వు కత్తితో పొడుస్తుంటేనే అది న్యాయం అంటున్నారు. హల్లెలూయా. ఇంకొకడు వచ్చి మనల్ని కొడితే మనం కొడితేనే న్యాయం అంట. హల్లెలూయా. బైబిల్ న్యాయం అది కాదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చెడ్డ దినములలో మనము జీవిస్తున్నప్పటికీ మనము దినములలో జీవించడము లేదు. ఇది బాగా గుర్తుకు పెట్టుకోవాలి. హల్లెలూయా. మనల్ని దేవుడు నడిపించును గాక. మనము దినములలో నడవటము లేదు. మనం మెలకువ కలిగి క్రీస్తులో నడవాలి. హల్లెలూయా. క్రీస్తులో ఉంటున్న వారు ఎల్లప్పుడూ కూడా ఎలాంటి సృష్టి అంట? నూతన సృష్టి అంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం వేసుకున్న బట్టలు ఏమైపోతాయి? సాయంత్రానికైనా మాసిపోతాయి. హల్లెలూయా. మనం ఇప్పుడు చూస్తున్న ఈ మందిరము కూడా సాయంత్రానికల్లా ఏమైపోతుంది? చంద్రబందరగా అయిపోతుంది. హల్లెలూయా. మనం చూస్తున్న ప్రతిదీ కూడా ఏమైపోతుంది? పాతగిలిపోతుంది. కానీ క్రీస్తును ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఎల్లప్పుడూ కూడా నూతన సృష్టిగా ఉంటారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దినములు చెడ్డవైనప్పటికీ మనము దినములలో నడవకుండా క్రీస్తులో నడిచే వారిగా మనం ఉంటే గనక మన జీవితం ఎలా ఉంటుంది? నూతన సృష్టిగా ఉంటుంది. మనం ఎన్ని బాధలలో నడుస్తున్నప్పటికీ, ఎన్ని రోగాలలో నడుస్తున్నప్పటికీ కూడా మన జీవితం ఎలా ఉంటుంది? వెలిగింపబడుతూ ఉంటుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొవ్వొత్తి అనుకుంటుంది అంట ఏమని? నా జీవితం ఆరిపోతుంది అని. కానీ దానికి తెలియని విషయం ఏంది? అందరికీ సహాయం, వెలుగును అందిస్తుందని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనకు కూడా అనిపిస్తుంది కొన్నిసార్లు కష్టాలు, బాధలు, నిందలు కలిగినప్పుడు మన పరిస్థితి అయిపోయింది, మన జీవితం అయిపోయింది, మన దినాలు ఇంకా మంచి రోజులు లేవు అనిపిస్తుంది. కానీ మనం క్రీస్తులో నడిస్తే గనక మనకు తెలియని విషయం ఏంది? మనం అందరినీ ఏం చేస్తూ ఉంటాం? వెలిగిస్తూ ఉంటాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ ఇంటి పక్కన ఉంటున్న వారిని, నీ తోటి సహోదరులను, నీ తోటి స్నేహితులను నువ్వేం చేస్తూ ఉండాలా? ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నిందలున్నా అవి వాళ్ళతో చెప్పకుండా అవన్నీ దాచిపెట్టేసి నువ్వేం చేయాలా? క్రీస్తును పరిచయం చేయాలా. హల్లెలూయా. క్రీస్తుని పరిచయం చేయాలా. ఎందుకు చెప్తున్నానో తెలుసా ఈ మాట? ఆ నిగ్రహం మనకు ఉండాలా. ఆ నిగ్రహం మనకు ఉండాలా. మనము చూడాల్సింది మన కష్టాల వైపు కాదు, మన బాధల వైపు అసలే కాదు, మనకు వస్తున్న నిందల వైపు అసలే కాదు. అలాగైతే ఎవరు కూడా సేవనే చేయలేరు. ఏ సేవకుడు కూడా. హల్లెలూయా. సేవకుడు చాలా సంతోషంగా ఉంటారు. అవునా కదా? హల్లెలూయా. సేవకులందరినీ మనం చూస్తూ ఉంటే వీళ్ళకేమి కార్లలో తిరుగుతుంటారు, వీళ్ళకేమి సూటు బోటు వేసుకొని ఉంటారు, వీళ్ళకేమి మంచిగా ధనం ఉంటుంది, వీళ్ళకేమి అన్నీ ఉంటాయి.
ఎప్పుడు మగంలో వెలుగు ఉంటుంది, సంతోషంగా ఉంటారు. వీళ్ళకేమి హల్లెలూయా. కానీ వాళ్ళ దగ్గర అవన్నీ ఉండడానికి కారణము ఒకటే, దినములలో వాళ్ళు నడవడం లేదు. వాళ్ళు ఎవరిలో నడుస్తున్నారు? క్రీస్తులో నడుస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు క్రీస్తులో నడవడము ద్వారా వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? నూతన పరుస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. నూతన పరుస్తూ ఉంటున్నాడు. వాళ్ళు ఎక్కడ చూడండి, దినములు చెడ్డమైనప్పటికీ మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. హల్లెలూయా. ఒక మాట దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఏమని? సమయమును పోనీయక ఎడతెగక ప్రార్థన చేయొచ్చు. హల్లెలూయా. ఇంకొక మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సమయమును పోనీయక యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రములు ధ్యానించుచు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సమయమును పోనీయక దేవుని శక్తి అయిన సువార్త ప్రకటించుచు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సమయమును పోనీక మనం అందరము కూడా క్రీస్తును చూపిస్తూ బ్రతకాల ఈ లోకంలో. హల్లెలూయా. రెండు చేతులైతే బిగ్గరగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీ నిద్ర భారమంతా దేవుడు తొలగించును గాక. ఆమె అన్నారంటే మీకు నిద్రపోతున్నారు, మీకు నిద్ర భారం ఉందేనా? హల్లెలూయా. బయట అందరూ మనల్ని గొర్రెలు అంటుంటారు. ఎందుకో తెలుసా? ఎడబోతుంటే అది ఏమయ్యా. హల్లెలూయా. నోట్లో నుంచి ఏ మాట వస్తుందని చక్కగా వింటా ఉండాల. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఉన్నట్లయితే నిజంగానే దేవుడు తీసేయును గాక. హల్లెలూయా. మనమందరము చెడ్డ దినాలలో ఉంటున్నాము కాబట్టి మనమందరము కూడా సమయమును మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఏం పోయినా మనం కాపాడుకోవచ్చు. పోయిన సమయాన్ని తిరిగి తెచ్చుకుంటామా? హల్లెలూయా. కొంతమంది పెద్దవాళ్ళకి, ఒక ఏజ్లో ఉంటున్న వాళ్ళకి ఏమనిపిస్తూ ఉంటుంది? చిన్నప్పుడు బాగా ఉండింది కదరా, ఎంత చక్కగా బడికి వెళ్తున్నాం, ఎంత చక్కగా ఆడుకుంటా పాడుకుంటా, ఎటువంటి భారం ఉండదు కాబట్టి. పిల్లల భారం ఉండదు, పని చేసే భారం ఉండదు, వడ్డీలు కట్టే భారం ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకడు వచ్చి అడుగుతాడు కారు పోసేటప్పుడు భారం ఉండదు, ఏది ఉండదు చిన్నప్పుడు. హల్లెలూయా. లాక్కొని తినడమే అది మన పని చిన్నప్పుడైతే. అందుకే అందరూ ఏం చేస్తారు? చిన్నప్పటి జీవితాన్ని చాలా ఇష్టపడతారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే 6వ అధ్యాయం 1వ వచనంలో, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం అందరం దీర్ఘాయుష్మంతులం అవ్వాలి అంటే మన తల్లిదండ్రులను ఏం చేయాలి? మనము సన్మానించే వారిగా ఉండాలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చెడ్డ దినాలలో, ఎందుకు ఈ చెడ్డ దినాలు అంటే ఇది ఒక కారణము కూడా. తల్లిదండ్రులను చూసారా? ఎన్నో ఆశ్రమాలని చెప్పేసి వదిలేసిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తల్లిదండ్రులను రోడ్ల మీద వేసిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అరే నీకు తినడానికి లేదు, నువ్వు బయట పారేసినావు అంటే ఒక రకమేమో, కానీ నీవు అన్నీ కలిగి ఉండి వాళ్ళ ద్వారా నీవు సంపాదించుకొని వాళ్ళ ద్వారా నువ్వు అనుభవిస్తూ బయటకు వచ్చిన నీవు ఈరోజు అన్ని తెలుసుకున్నావని, అన్ని నేర్చుకున్నావని చెప్పేసి వాళ్ళని ఏం చేస్తున్నాం? మనము బయట పారవేస్తున్నాం, విసిరి వేస్తున్నాం. హల్లెలూయా. వాళ్ళు ఏదో ఒక మాట అంటున్నారని, వాళ్ళు ఏదో మన మాట వినడం లేదని. హల్లెలూయా. చిన్నపిల్లలు ఎలాంటి వారో దేవుని దృష్టిలో వృద్ధులు కూడా అలాంటి వారే. మీరు గమనించారా? ఎప్పుడన్నా చిన్నపిల్లలు చేష్టలు చేస్తుంటారు వృద్ధులు, పెద్దలు.
హల్లెలూయా. వాళ్ళకి ఇష్టం వచ్చిందే కావాలంటారు కొన్నిసార్లు. ఎవరు? చిన్నపిల్లలు కాదు, పెద్దలు. నేను ఇంజెక్షన్ వేయించుకొని నేను హాస్పిటల్కి రానంటారు. వాళ్ళకు చిన్న పిల్లల మనసు వస్తుంది ఒక వయసు వచ్చినప్పుడు. హల్లెలూయా. అలాంటప్పుడు మనము మన పిల్లలను ఎలాగైతే చూసుకుంటామో మన తల్లిదండ్రులను కూడా అలా చూసుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఎంతో మంది పెద్దవాళ్ళు నేను చూస్తున్నప్పుడు వాళ్ళు చెప్పుకోలేని బాధతో బాధపడుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? నా పిల్లలు నన్ను వదిలేశారు, అన్నీ బాగున్నాయి వాళ్ళకు, అందరూ ఉన్నారు వాళ్ళకు, కానీ మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి వాళ్ళది. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. వాళ్ళు లేకపోయినంటే మనం ఉండేవాళ్ళము కూడా కాదు. హల్లెలూయా. అది మనం అందరము జ్ఞాపకం చేసుకోవాలి. దినాలు చెడ్డవైపోయినాయి, అందరినీ వదిలేసుకుంటున్నాం. తల్లిదండ్రులనే కాదు, సొంత రక్త సంబంధులను కూడా మనం వద్దనుకొని ఏం చేస్తున్నాం? సెంటు స్థలం కోసము, కుళాయి నీళ్ళ కోసము, హల్లెలూయా, బోరింగ్ దగ్గర బిందెల కోసం ఏం చేస్తున్నాం? కొట్లాడుకొని రక్త సంబంధులను కూడా దూరం చేసుకుంటున్నాం. అటువంటి చెడ్డ దినాలలో మనం బ్రతుకుతూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు పిల్లలు బూతు మాటలు మాట్లాడితే కట్టె పట్టుకొని వాంచుతున్నారు తల్లిదండ్రులు. తెలుసా? మీకు అందరికి నాకంటే బాగా తెలుసు, పెద్దలు కాబట్టి. కానీ ఇప్పుడు కనుక వాళ్ళు మాట్లాడుతుంటే పక్కన కూర్చొని ఇక పక్క ఇక అని ఏం చేస్తున్నారు? నవ్వుతున్నారు. అవి బాగున్నాయి అంట, చిన్నపిల్లోని నోట్లో నుంచి వస్తుంటే ముత్యాల్లాగా ఉన్నాయంట. ఎటువంటి చెడ్డ దినాలలో మనం ఉంటున్నామో చూడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు మన అందరినీ కూడా చాలా చక్కగా దర్శిస్తున్నాడు. మనకు చాలా చక్కగా ఏమేం పొరపాట్లు జరుగుతున్నాయని కూడా తెలియజేస్తున్నాడు. మనం గమనించాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే మనము దినములు చెడ్డవి అయి ఉంటున్నప్పటికీ కూడా మనము క్రీస్తులో నడుస్తామో అప్పుడే మనము నూతన సృష్టిగా, మన పిల్లలను కూడా నూతన జీవితముగా. హల్లెలూయా. కొంతమంది తల్లిదండ్రులు అంటూ ఉంటారు, నా జీవితం నా పిల్లలకు వద్దు, నా కష్టం నా పిల్లలకు వద్దు అని గొడ్డు చాకిరి చేస్తూ ఉంటారు. హల్లెలూయా. తల్లిదండ్రులు గొడ్డు చాకిరి చేస్తూ ఉంటారు. నేను కళ్ళారా చాలా మంది తల్లులను చూశాను. ఎంతో మందిని కష్టపడే వారిని చూశా. రేయనగా పగలనగా ఏం చేస్తూ ఉంటున్నారు? పిల్లల కోసం కష్టపడుతూ ఉంటారు. హల్లెలూయా. కానీ వారి పిల్లలు ఒక్కసారి కనుక వాళ్ళని కాళ్ళతో తని అన్ని తెలుసుకున్నాక వెళ్ళిపోతే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? అటువంటి రోజుల్లో మనము ఉంటున్నాం. హల్లెలూయా. ప్రభు చెప్పకనే చెప్పాడు. ఏమని? ఏం విత్తుతామో చెప్పకనే చెప్పాడు. మనకు ముందే చెప్పేస్తున్నాడు. ఏమని? ఏం విత్తుతామో ఆ పంటనే కోస్తాం ఖచ్చితంగా. ఈరోజు నీ ప్రవర్తన ఎలా ఉన్నదో నీవు వృద్ధుడు అయ్యేటప్పటికీ నీ ప్రవర్తనకు జీతం దొరుకుతుంది. హల్లెలూయా. ఒకప్పుడు మీరు ఆలోచిస్తున్నట్టు తరాలకు పోయే శాపం ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఏమైపోతుందో తెలుసా? నీది నీకే తగులుతుంది. హల్లెలూయా. యవ్వన కాలంలో జీవించిన జీవితము వృద్ధుల కాలంలో మంచాన పడేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికైనా గుర్తు పెట్టుకోండి. బాగా ఏ అలవాటు లేకుండా జీవిస్తున్నాడు, ఎక్కువ సంవత్సరాలు బతుకుతున్నాడు కదా. ఏ అలవాటు లేదంట, వాడు ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతున్నాడంట. వానికి ఒక రోజు ఉంటుంది, అది నీకు తెలియదు. హల్లెలూయా. వానికి ఒక రోజు ఉంటుంది, అది నీకు తెలియదు. నువ్వు దాన్ని పట్టుకొని వాడు ఏదో తాగుతున్నాడని, వాడు ఏదో జీవిస్తున్నాడని నీవు వాడు ఆరోగ్యంగా ఉన్నాడే, వానికి బలం ఉంది, వానికి శక్తి ఉంది, వానికి అన్నీ కలుగుతున్నాయని నువ్వు అదే పాటలో పోయినావా, నీకు కూడా ముడుతుంది. హల్లెలూయా. నీకు కూడా ఏమవుతుంది? ముడుతుంది. దేవుని చేతిలో పడడం భయంకరం. హల్లెలూయా. మంచిగా కాదు. చెడ్డ పనులు చేసి దేవుని చేతిలో పడితే గనక భయంకరంగా ఉంటుంది లైఫ్, జీవితం. హల్లెలూయా. ఈ చెడ్డ దినాలలో మనం ఏం చేయాలంట? సమయం పోగొట్టుకోకూడదు. హల్లెలూయా.
ఎంతమంది దేవుని పాటలు వింటా ఉంటారు? హల్లెలూయా. ఎంతమంది ప్రతిరోజు సినిమాలు చూస్తారు? ఇప్పుడు ఎత్తారు ఎవరు దేవుని పాట వింటుంటారంటే అందరు ఎత్తున్నారు. సినిమాలు చూసే వాళ్ళు ఎవరు ఎత్తారు? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది రీల్స్? ఈ మధ్య ముసలోళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళ చేతిలో సెల్లు పెట్టి ఒక వీడియో రీల్ పెట్టినామంటే వాళ్ళు కూడా ఏమంటారు? ఇట్ అంటారు. చిన్నపిల్లోడు ఇట్ అంటున్నాడు, పెద్దోళ్ళు ఇట్ అంటున్నాడు. దేవుడు కూడా నువ్వు ఆడ తీర్పులోకి పోతానే నిన్ను ఇట్ అంటాడు. ఏడపోయి పడతావు? కాలిపోతావు. హల్లెలూయా. అయినప్పటికీ నీకేమన్నా ఉంటుందా? కాలిపోతున్నప్పటికీ నీకేమైనా క్షమాపణ దొరుకుతుందా? ఏది దొరకదు. హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడుతున్నాడని నేను చాలా బాగా నమ్ముతున్నా. హల్లెలూయా. నాకు ఇక్కడ అర్థమవుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి గుర్తు పెట్టుకొని దేవుని దగ్గరికి నేను వచ్చని పెద్దలను అరిచా, ఎందుకంటే మాట్లాడుతున్నారని. నన్ను క్షమించండి. ఎందుకంటే ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, దేవుని మందిరంలో మనం గనక భయం కలిగి భక్తి కలిగి ఉంటే గనక మనం మెండైన దీవెనలు పొందుకుంటాం. నిజంగా చాలా మెండైన దీవెనలు పొందుకుంటాం. ఎన్నో ఆశీర్వాదాలు క్రమము లేకపోకుండానే జారిపోతూ ఉంటున్నాయి. అది నా బాధ. మిమ్మల్ని ఏదో అరవాలని కాదు, మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలని కాదు నా బాధ. హల్లెలూయా. క్రమశిక్షణ లేక మనం ఎన్నో దీవెనలు ఏం చేస్తున్నాం? పోగొట్టుకుంటున్నాం అనవసరంగా. హల్లెలూయా. ఇంటి దగ్గర సమయం పోగొట్టుకున్నాం, దేవుని మందిరంలో సమయం పోగొట్టుకోకూడదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే సమయాన్ని కాపాడుకుంటాడో వాడు ఏ రోజు కూడా నష్టపోడు. హల్లెలూయా. నేను ఒడిస్సాలో పని చేస్తూ ఉన్నా. అప్పుడు బిజినెస్ క్లాసులు చెప్పేవాళ్ళు ఏమని, సమయముతో మల్టిప్లై నీవు కనుక నీ జీవితాన్ని చేసుకుంటే నీవు సక్సెస్ అవుతావని. హల్లెలూయా. ప్రతి బిజినెస్ మ్యాన్, ఇప్పుడు కోట్లకు అధికారులు ఉంటారు కదా, వాళ్ళు మనలాగా సోమరిపోతుల్లాగా 10 వరకు నిద్రపోరు, 8 వరకు నిద్రపోరు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు పొద్దున్నే లేస్తారు. లేచి వాళ్ళు చేసే కార్యక్రమములు చాలా గొప్పగా ఉంటాయి. అందుకే వాళ్ళు ఏమైపోయినారు? కష్టపడ్డారు కాబట్టి ఉన్నత స్థితికి వెళ్ళారు. హల్లెలూయా. మీరు గమనించండి, సోమరిపోతులు వాక్యం కూడా చెప్తుంది ఏమని, ఎక్కువగా పెందలగడ వరకు నిద్రించేవాడు దరిద్రత తెచ్చుకుంటాడంట. సామెతల గ్రంథంలో ఉంటుంది. హల్లెలూయా. పెందలగడ వరకు అంటే పగలైనంత వరకు, సూర్యుడు వచ్చేంత వరకు నిద్రించేవాడు ఏం చేస్తాడంట? దరిద్రం తెచ్చుకుంటాడంట. హల్లెలూయా. అలా అని చెప్పేసి బాగలేకపోకుండా మేలుకొని ఉండాలని నా బాధ కాదు. హల్లెలూయా. బాగలేకపోకుంటే పడుకోవచ్చు. హల్లెలూయా. శక్తి ఉన్నది కాబట్టి. నేను చెప్పేది ఎవరి గురించి అంటే అన్నీ బాగుంటాయి. సోమరుడు అంటే ఏదో అనారోగ్యం ఉన్నాడు కాదు, అన్నీ బాగుంటాయి, అన్నీ దేవుడు ఇచ్చింటాడు. కానీ మనం ఏం చేస్తుంటాం? నిద్ర కోసం. హల్లెలూయా. నిద్ర దయ్యం చాలా మందికి. నేను ఈ మధ్య పిల్లలను అంటూ ఉంటాను, నీకు దయ్యం పట్టింది, నిద్ర దయ్యం పట్టింది అని కొంతమంది విన్నా. హల్లెలూయా. నిద్ర కూడా దయ్యమే, నిజమే. హల్లెలూయా. నిద్ర కూడా మనకు నష్టాన్ని తెచ్చి పెడుతుంది. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. రాత్రి పడుకుంటున్నాం, పొద్దున్నే కళ్ళు తెరుస్తున్నాం. సమయం ఎన్ని గంటలు పోయింది? హల్లెలూయా, హల్లెలూయా. పొద్దునంతా 1 గంట ఆకేసి నమ్మితే 1 గంట పోతుంది. హల్లెలూయా. 1 గంట అరుగు మీద కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు పెడితే 1 గంట పోతుంది. హల్లెలూయా. ఎవరు చూడొద్దని మన కార్యక్రమంలో కొంతమంది ఎలా ఉంటారంటే అంతరిక్షంలోకి వెళ్తారు. అంతరిక్షంలోకి వెళ్ళి ఎవరు చేయలేని పనులు వాళ్ళు మాత్రమే చేసుకుంటా వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు. వాళ్ళందరికీ ఒకరోజు మూడుతుంది. ఎవరి చేతిలో? దేవుని చేతిలో. అంతరిక్షం అంటే చేసే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది.
హల్లెలూయా. కనపరాదు అది. ఎలా ఉంటుంది? యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును. నీ సేవకురాని కన్నులు నువ్వు మూయవచ్చు, నీ తల్లిదండ్రుల కన్నులు నువ్వు మూయవచ్చు, మీ బంధువుల కన్నులు నువ్వు మూయవచ్చు, నీ స్నేహితులు, నీ టీచర్లు అందరి కన్నులు మూసినా నీ అంతరిక్షం వెనుక ఉన్న యెహోవా కన్నులు ఎప్పుడు చూస్తూ ఉంటాయి. దేవునికే మహిమ కలుగును గాక. ప్రభువా అటువంటి వారిని యేసు నామములో విడిపించండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చి వాళ్ళు పాట పాడదురు గాక. ఏం పాట? ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను హత్తుకున్నావయ్యా. ఎవరి పాట పాడాలా? ఈరోజు అంతరిక్షంలో పని చేస్తూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళు వచ్చి ఈ పాట పాడాలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరం కూడా అటువంటి వారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం ఎల్లప్పుడు కూడా. హల్లెలూయా. ఆ మాట కూడా దేవుడు ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ఏమని? 6వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను ఏమంట ప్రతి విధమైన ప్రార్థన అంటే ఏమని? అన్ని రకాల ప్రార్థన. కష్టాలలో ఉన్న వారి గురించి ప్రార్థన చేయాలా, సుఖం అనుభవిస్తున్న వారి గురించి ప్రార్థన చేయాలా. నేను చెప్పా కదా, అంతరిక్షం వెనక చేసే పనులు వాళ్ళ గురించి ప్రార్థన చేయాలా. కొంతమంది డైరెక్ట్ గానే చేస్తూ ఉంటారు, కళ్ళ ఎదుటనే. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడు నన్ను చూసేది, ఎవడు నన్ను ఏం చేసేది? హల్లెలూయా. నిన్నెవ్వడు చేయడమ్మా, నిన్నెవ్వడు చేయడయ్యా, దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. భజన చేస్తాడు. ఈ డోలకు వాంచుతాడు ఒకరోజు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను అంటే, నా డోలకు వాయించాడు కాబట్టే చెప్తున్నా. హల్లెలూయా. నా డోలకు బాగా వాగింది కాబట్టే ఇక్కడ నిలబడి నెమ్మదిగా వాక్యం చెప్పుకుంటున్నాను. హల్లెలూయా. మీ డోలకు తొందరగా వాగును గాక. ఆమేన్. దేవుడు వాంచును గాక, తొందరగా మిమ్మల్ని విడిపించును గాక. మీరందరూ సమయమును పోనీయక మీ సమయాన్ని సద్వినియోగం చేసుకొనును గాక. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు మనందరికీ? 100 సంవత్సరాలా? మనకు దేవుడు ఆయుష్ 100 సంవత్సరాలు ఇస్తే మనం శాపాలను పాపాలను చేసి ఎంతవరకు తెచ్చుకున్నాం? 80. 70. అమ్మో. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 10 సంవత్సరాలకి హార్ట్ అటాక్ వస్తుంది, పుట్టిన వానికి హార్ట్ అటాక్ వస్తుంది. హల్లెలూయా. ఆయుష్ నిర్ణయించేది మన చేతుల్లో లేకపోయింది. ఇంకా దినాలు ఏ దినాలలో ఉంటున్నాం? చెడ్డ దినాలలో ఉంటున్నాం. హల్లెలూయా. 60 ఉన్నాయి. 60లో నిద్రకు ఎన్ని పోతాయి? 30 సంవత్సరాలు పోతాయి. 60లో నిద్రకి సుఖం పోతాయి. నీవు పని చేసుకోవడానికి జాబ్ చేసేవాడైతే 8 గంటలు పని చేస్తేనే వానికి 12,000 జీతం, లేదంటే రాదు. హల్లెలూయా, హల్లెలూయా. జాబ్ చేసి 8 గంటలు జాబ్ పోయి నీకు ఎన్ని ఉన్నాయి? 12 గంటలు నిద్రకు పోతే 12 గంటలు నిద్రపోతారా మీరు? హల్లెలూయా. మనకు ఉండేది పక్క ఈడ్చి కొడితే మహా అయితే 20-25 సంవత్సరాలు మనం బాగా ఉంటే జీవించేది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 20-25 సంవత్సరాలు మందు తాగి, ఆ 20-25 సంవత్సరాలు ఆకక్కలేసి, ఆ 20-25 సంవత్సరాలలో బండ్లలో బుర్రని ముందరగా లేపుకుంటూ పోయి, ఆ 20-25 సంవత్సరాలలో సెల్లులలో సినిమాలు చూసి, ఆ 20-25 సంవత్సరాలలో తల్లిదండ్రులను దూరం పెట్టేసి, ఆ 20-25 సంవత్సరాలలో మందిరానికి రాకుండా దూరం అయిపోయి,
ఎందుకయ్యా 1 సంవత్సరం 2 సంవత్సరాలు బతికిపోతాం? హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. సమయమును పోగొట్టుకోకూడదు. మనము జ్ఞానవంతులం. హల్లెలూయా. అందరూ చెప్పండి, హృదయముల చేయి మీద వేసుకొని, నేను క్రీస్తులో జ్ఞానవంతుడను. మనముగా ఉండలేము జ్ఞానవంతులుగా. హల్లెలూయా. అందుకే చెప్పించి ఏమని, నేను క్రీస్తులో జ్ఞానవంతుడను. చెప్పండి, నేను క్రీస్తులో జ్ఞానవంతుడను. నేను క్రీస్తులో నూతన సృష్టిని. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి 15వ వచనం చదివి వినిపించండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. హల్లెలూయా. చెడ్డ దినాలలో జీవిస్తున్నప్పటికీ క్రీస్తులో ఎవరైతే నడుస్తూ ఉంటారో, సమయమును పోనీయకుండా ఎవరైతే కాపాడుకుంటారో, వాళ్ళు ఈజీగా, చాలా అంటే చాలా త్వరగా దేవుని చిత్తాన్ని గ్రహిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తాన్ని గ్రహించిన వాడు ఎన్నటికీ ఎప్పటికీ కూడా వాడు లోకంలో కలిసిపోడు. హల్లెలూయా. లోకంలో కలిసిపోడు. మనం గమనిస్తూ ఉంటున్నాం, చాలా మంది భక్తులు ఏమైపోయినారు, చాలా చక్కగా మనకు ఒక ప్రవర్తనను నేర్పించి వెళ్ళిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏ విషయంలో అయినా సరే, నేను ఒకటే చెప్తా, మీరు ఏ విషయంలో అయినా సరే ఒక్క వ్యక్తినే ముందర పెట్టుకొని నడవాలా. మీకు మాదిరిగా ఉండాలంటే అది మీ తల్లిదండ్రులు కాదు, అది మీ సేవకుడు కాదు, మీ సేవకులు కాదు, మీ పిల్లలు కాదు, మీ ఊర్లో పెద్దలు కాదు, ఎవ్వరు కాదు. హల్లెలూయా. ఒకే ఒక్క వ్యక్తి, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనను ముందర పెట్టుకొని ఆయనలో నడుస్తుంటే తప్ప మీరు పడిపోకుండా ఉండలేరు. హల్లెలూయా. సేవకులను చూసినా పడిపోతారు, సేవకురాలను చూసినా పడిపోతారు, మీ తల్లిదండ్రులను చూసినా పడిపోతారు, ఎవరిని చూసినా సరే మీరు పడిపోతారు. కానీ క్రీస్తులో గనక మీరు నడిస్తే, క్రీస్తును గనక మీరు మాదిరిగా పెట్టుకుంటే, ఏ విషయంలో అయినా సరే, ఎటువంటి విషయంలో అయినా సరే, ఆయనలో మీకు వెతుకున్నా, పాకులాడినా, ఈదలాడినా కూడా మీకు పాపం దొరకదు. హల్లెలూయా. ఎంత వెతికినా, ఎంత శోధించినా మీకు పాపం దొరకదు. హల్లెలూయా. నేను ఆయన లాగా బ్రతకాలనుకుంటే ఆయన పాపం చేశాడా? చేయలేదు. కాబట్టి మనం కూడా చేయలేం. హల్లెలూయా. ఆయన దొంగతనం చేశాడా? చేయలేదు. కాబట్టి మనం కూడా చేయలేం. ఎందుకంటే మనకు ఆయన మాదిరి అయిపోయాడు. హల్లెలూయా. కానీ సేవకులు, సేవకురాండ్రు, మీ తల్లి తండ్రులు, మీ బంధువులు, మిత్రులు ఏదో ఒక రోజు ఏమైపోతూ ఉంటారో, తప్పులు చేస్తూ ఉంటారు. హల్లెలూయా. మిస్టేక్ జరుగుతూ ఉంటాయి. మనమందరం కూడా, ఒక గొప్ప దైవ సేవకుడు చెప్పిన మాట ఏమిటంటే, మనమందరం కూడా ప్రతిరోజు నేర్చుకోవాలా, ప్రతిరోజు మార్చుకోవాలా. మనమందరము కూడా భక్తులం అయిపోతామంట. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఏమంట, మనం ప్రతిరోజు నేర్చుకోవాలా, ప్రతిరోజు మార్చుకోవాలా. మనం దేవునికి భక్తులం అయిపోతాం. అప్పుడే ప్రార్థన చేయగలుగుతాం, అప్పుడే సమయాన్ని కాపాడుకోగలుగుతాం, అప్పుడే చెడ్డ దినాలలో కూడా మనము విజయం సంపాదించుకుంటాం. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మనమందరం ఎవరమంట? జ్ఞానులం. హల్లెలూయా. బైబిల్ పట్టుకున్న మనమందరము కూడా, బైబిల్లో ఎంత జ్ఞానం ఉందంటే, బైబిల్లో ఎంత జ్ఞానం ఉంది అంటే, ఈ సైన్స్ చెప్పకముందే భూమి శూన్యంలో వేలాడుతుంది అని నా బైబిల్ చెప్పింది. హల్లెలూయా. అంత జ్ఞానం నా బైబిల్. హల్లెలూయా. ఈ బైబిల్ పట్టుకున్న వాళ్ళు ఎలా ఉండాలా? మళ్ళా
ఎలా ఉండాలా? జ్ఞానము కలిగి ఉండాలా. హల్లెలూయా. ఇంకొకటి, సమయమును పోనీయొద్దంటే ఎటు పడితే అటు పని చేయాలని కాదు. హల్లెలూయా. ప్రతి ప్రసంగికి గ్రంథం ఒక మాట చెప్తుంది, ఏమని? ప్రతి దానికి తగిన సమయం కలదు. హల్లెలూయా. ప్రతి దానికి, నీవు పండుకునేదానికి, నీవు లేచేదానికి, నువ్వు పని చేసుకునేదానికి, నీవు మరణించడానికి, నీవు జన్మించడానికి, నీకు ఏదన్నా ఆశీర్వాదం రావడానికి, నీకు ఏదన్నా విడుదల కావడానికి, ప్రతిదానికి ఏముందంట? సమయం ఉంది. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆ సమయం మనందరికి దేవుడు త్వరగా తెచ్చును గాక. ఆమేన్, ఆమేన్. ఎవ్వరు కూడా అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుందురు గాక. ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్కరితో దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, దినాలు చెడ్డ దినాలలో ఉంటున్నాం, పాపము ఎక్కువైపోతుంది. హల్లెలూయా. దినాలలో ఏ దినాలలో ఉంటున్నాం? చెడ్డ దినాలలో ఉంటున్నాం. తల్లి లేదు, పిల్ల లేదు, ఒకటే రీతిగా జీవించే కాలంలో మనం నడుస్తున్నాం. హల్లెలూయా. నేను గట్టిగా వెళ్ళి ఆ తల్లిదండ్రులతో మాట్లాడాలనిపిస్తూ ఉంటుంది. ఏం నేర్పిస్తావు నీ కూతురికి అని చెప్పేసి. హల్లెలూయా. ఆ తల్లిదండ్రులతో కూడా చెప్పాలనిపిస్తూ ఉంటుంది, ఏం నేర్పిస్తున్నావు నీ కొడుకుకి. హల్లెలూయా. మనం అంటూ ఉంటాం, మనం అనుకుంటాం, మనం ఆశపడతాం, నా కూతురు బాగుండాలి, నా కొడుకు బాగుండాలి అని. కానీ నువ్వు విత్తింది విత్తనమేంది అది తెలుసుకో ఫస్ట్. హల్లెలూయా. నువ్వు ఏ పంట విత్తుతున్నావో ఆ పంటనే కోస్తావు. ఇది సత్యం, ఇది నిజం. హల్లెలూయా. మేము అనుభవించాం కాబట్టి చెప్తున్నాం. ఆ శాపంలో నుంచి బయటకు వచ్చాం కాబట్టి చెప్పగలుగుతున్నాం. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక. మా నాన్న తాగుపోతాడు, నేను తాగుపోతానయ్యా. మా నాన్న వ్యభిచారి, నేను వ్యభిచారినయ్యా. ఈరోజు ఆ శాపం నుంచి బయటికి రాగలిగినాం. ఎవరి వలన? క్రీస్తు వలన. నేను ఎందుకు ఇంత ధైర్యంగా చెప్పుకుంటానంటే, నా దేవుణ్ణి, నన్ను విడిపించిన దేవుణ్ణి నేను ప్రజలలో ప్రచురించడానికి నేను సిగ్గుపడను. హల్లెలూయా. పౌలు గారు చెప్తారు, ఏమని? సువార్త చెప్పడానికి నేను వెనకాడను, సిగ్గుపడను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మేలులను మనం అందరము కూడా నలుగురిలో కాదు, అనేక జనాలలో మనము ప్రచురించే బిడ్డలుగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వాక్యం దేవుడు నాకు గుర్తుకు చేస్తున్నాడు. ఆ వాక్యం చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారితో అంటాడు, ఏమని? నిన్ను మోసిన గర్భము ధన్యమైనదని అంటాడు. నిన్ను మోసిన గర్భము ధన్యమైనవి నీవు అని చెప్పేసి మాట్లాడితే, యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, ఏమని అంటే, అవును గాని ఎవరైతే నా వాక్యమును విని గ్రహించి పాటిస్తారో వాళ్ళు మరీ ధన్యులని దేవుడు చెప్తాడు. హల్లెలూయా. లూకాసు వార్తలో ఉంటుంది. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఏమంట? యేసుక్రీస్తును మోసిన ఆ తల్లి గర్భము కంటే వాక్యం విన్నవాడు, వాక్యం గ్రహించినవాడు, వాక్యం ప్రకారం జీవించేవాడు గొప్పవాడంట. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్తున్న మాట ఏమిటంటే, చెడ్డ దినాలను గ్రహించండి, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండడం నేర్చుకోండి. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. జ్ఞానులు తొందరపడి మాట్లాడరు. హల్లెలూయా. జ్ఞానులు తొందరపడి మాట్లాడరు, తొందరపడి చేయి వేసుకోరు, తొందరపడి ఏ పని కూడా మొదలు పెట్టరు. హల్లెలూయా. జ్ఞానులు ఏం చేస్తారంటే దేవుని చిత్తం ఏమిటో గ్రహిస్తారు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో, 17వ వచనంలో ఏమంటున్నాడు? ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక
ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి మరియు చెప్పకనే చెప్తున్నాడు, మళ్ళీ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే మనమందరం ఎలా ఉండాలా? ఆత్మ పూర్ణులై ఉండుడి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనమందరము కూడా జ్ఞానులు అంటే వెంటనే పోయి ఒకరిని ఏం చేయరు, విమర్శించరు తప్పు చేశారని చెప్పి. హల్లెలూయా. ఎవరిని మనం విమర్శించకూడదు తెలుసా. నేను రామాపురంలో వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, తీర్పు తీర్చేది ఎవరి పని అంటే, కోర్టు తెలుసా మీకు అందరికీ? కోర్టు తీర్పు తీరుస్తుంది. హల్లెలూయా. ఒక తీర్పు ఇస్తుంది. ఎందుకు? అన్ని తెలుసుకొని రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది కాబట్టి. అలాగుననే తీర్పు తీర్చడానికి మనకు అన్ని తెలిసి ఉండాలి. హల్లెలూయా. ఒకరిని ఏలెత్తి చూపడానికి నీవు అది చేస్తూ ఉండాలా, అన్ని తెలుసుకొని ఉండాలి. అప్పుడు కూడా నువ్వు ఏలెత్తి చూపించడానికి వీలు పడదు. మనం క్రీస్తు ప్రేమ కలిగిన వారం కాబట్టి, క్రీస్తు ఆత్మ కలిగిన వారం కాబట్టి. హల్లెలూయా. ప్రేమతో హెచ్చరించాల. హల్లెలూయా. డైరెక్ట్ వెళ్ళి మనం ఏం చెప్తున్నాం తెలుసా, నువ్వు పాట బాగా పాడలే, నువ్వు పాటలు పాడాకు. హల్లెలూయా. నీకు చేత కాదు, నువ్వు గమ్మును పక్కకు. హల్లెలూయా. నువ్వు పాపం చేసావు, పక్కవా. ఎవరు నీతిమంతులు? బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు ఒక్కడు కూడా. హల్లెలూయా. మనమందరము కూడా పాపులమే. దేవుని మహాకృపను బట్టి ఆయన హృదయంలోకి చేరిపోయాం తప్ప, లేకంటే మన పరిస్థితి ఎలాంటిదో మనం ఊహించుకుంటేనే చాలా భయంకరమైనది. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మన మధ్యలో ఉంటున్న పెద్దమ్మ కుర్చీలో లాస్ట్లో కూర్చుంది చూడండి. నేను ఎత్తుకొని వచ్చా ఫస్ట్ రోజు. హల్లెలూయా. ఇంటి దగ్గరికి పోయి బండి తీసుకొని పోయి కూర్చోబెట్టుకొని నిదానంగా పట్టుకొని వచ్చిన. హల్లెలూయా. పోయిన వారం ఏమో నడుచుకుంటూ వచ్చిందంట. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మనమందరము కూడా ఎటువంటి విషయములో అయినా సరే క్రీస్తును ముందర పెట్టుకొని క్రీస్తును మాదిరిగా నడుచుకోవాలి. హల్లెలూయా. తీర్పు తీర్చే వారిగా మనం ఉండకూడదు. ఏదన్నా తప్పు నీకు కనిపిస్తే నువ్వేం చేయాలా? పాటలు ఉంటాయి తెలుసా, ఆత్మ సంబంధమైన పాటలు. ఆ పాటలు పాడేటప్పుడు నువ్వేం చేయాలా? శ్రద్ధగా దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, దేవుడు ఇచ్చిన ఆ పిలుపునందుకు నేను పాడుతున్నానని చెప్పి నువ్వు గనక మంచిగా ఆత్మతో, పూర్ణ ఆత్మతో పాడితే గనక నీవు ఎవరినైతే హెచ్చరించాలనుకుంటున్నావో వాళ్ళ దగ్గరికి ఆ ఆత్మ బయలుదేరుతుంది. హల్లెలూయా. ఆ ఆత్మ వారిని సరిచేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు దేవుని మాట, దేవుని స్వరం మీ హృదయాలకు ఎలా అయితే వినబడుతుందో, నీవు పాడుతున్నప్పుడు కూడా ఆ పాటలో ఉన్న దేవుని స్వరం ఎవరైతే ఆ పొరపాట్లు జరిగిస్తున్నారో ఆ స్వరం అక్కడ వినబడుతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? బయటికి రాగలుగుతున్నారు. ఎవరు కూడా దేవుని మందిరానికి వచ్చే వాళ్ళు తెలిసి తప్పు చేయరు. నాకు తెలిసినంత వరకు మీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. హల్లెలూయా. తెలిసి ఎవరు తప్పు చేయరు. కానీ దానికి ఊహ తెలియకనో, గ్రహింపు లేకనో, హల్లెలూయా, ఎవరు చెప్పలేకపోవడం వలనో, హల్లెలూయా, ఇంకా దేవుడు వారిని దర్శించకపోవడం వలనో అలాగా పొరపాట్లు జరుగుతుంటాయి. అలాంటప్పుడు మనం గనక వెళ్ళి మనం ఖండించమని దేవుడు చెప్పాడని చెప్పేసి మనం ఏం చేయాలా? కత్తి తీసుకుని పొరసాలటైతే. హల్లెలూయా. ఖండించమంటే కత్తి తీసుకుని పొరసమని ఈ రోజుల్లో మన చెడ్డ దినాలలో అర్థమయ్యేది. హల్లెలూయా. ఖండించడం అంటే నిజమైన అర్థం అది కాదు.
దేవుని వాక్యం మన హృదయంలో పెట్టుకొని, దేవుని వాక్యం ఉంటే మనలో ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ చేత మాట్లాడితే ఎవరైతే కూడా మారతారు. హల్లెలూయా. ప్రేమకు అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా. ప్రేమకు అసాధ్యమైనది ఏది లేదు. దేవుడు ప్రేమై ఉన్నాడంట. హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడు? అందుకే అంటున్నా నేను, ప్రేమకు అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి నీకు ఏదన్నా సత్యం తెలిస్తే నీకు దేవుడిచ్చిన జ్ఞానం ప్రకారం నువ్వేం చేయాలా? ఒక పాట పాడో, లేదంటే వాక్యం ప్రకారం ఎదురుగా కూర్చోనో, హల్లెలూయా, అలా విధముగా చెప్పాలా. హల్లెలూయా. లైవ్లో చూస్తున్న వారు కూడా ఎవరైనా సరే, మనం ఎవరిని కూడా తప్పు పట్టడానికి వీలు లేదు. అందరిలో తప్పులు ఉంటాయి. హల్లెలూయా. అందరిలో కూడా తప్పులు ఉంటాయి. మనం అందరము కూడా శరీరము అమర్చుకొని ఉంటున్నాము కాబట్టి, ఈ పాప నియమం మనలో ఉంది కాబట్టి మనమందరము కూడా ఏదో ఒక విషయంలో జారిపోతూ ఉంటాం. అది దేవుడు మనకు బయలుపరిచినప్పుడు మనం ఏమవుతుంటాం? ఆ సహాయాన్ని పట్టుకొని లేవనెత్తబడుతూ ఉంటాం. హల్లెలూయా. వివరించి చెప్పగలిగితే నువ్వు విమర్శించు, కానీ విమర్శించకోకుండా సైలెంట్గా కూర్చుంటే గనక దేవుడే వారితో మాట్లాడతాడు. నువ్వు ప్రార్థన చేయి, దైవ సేవకుల ద్వారా దేవుడు వారితో దర్శిస్తాడు. హల్లెలూయా. మహా అయితే నీవు అంత జ్ఞానివే అయితే నీవు వారితో, నీకు దేవుడు నిజంగా వారితో నువ్వు మాట్లాడాలని నీతో చెప్పి ఉంటే నువ్వు ఒక పాట తీసుకో. ఖచ్చితంగా ఆ పాట కూడా నీకు జ్ఞాపకం చేస్తాడు. ఆ పాట తీసుకుని ఆ పాట పాడు. అందరూ కూడా ఏమైపోతారు? వాళ్ళ మనోనేత్రలను తెరుచుకుంటారు. వాళ్ళు కూడా ఏమైపోతారు? దేవునికి దగ్గర అయిపోతారు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. అలాంటి పాటలే ఇవన్నీ ఉంటాయి కదా. ఏ పాట? ముసలమ్మము చెట్లు చక్క పెట్టి. హల్లెలూయా. హల్లెలూయా. తిట్టినట్టుండదు, కొట్టినట్టుండదు, నువ్వు దూరం కావాలి. హల్లెలూయా. నువ్వు యాన్నో కూర్చొని ఒక పాట పాడుతుంటావు, కానీ దేవుని స్వరం వాళ్ళ హృదయాలలో ఏమైపోతుంది? అది కడుగుతా ఉంటారు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని కొంతమంది తిట్టా, అది మీకు తెలియదు. హల్లెలూయా. నిలబడుకొని కొంతమందిని అరిచా, కానీ అది మీకు తెలియదు. అందరూ నన్ను ప్రేమిస్తారు. కారణం ఏంటంటే ఇది ఎవరి ప్లేసు? దేవుని స్థానం. హల్లెలూయా. ఆ స్థానంలో నిలబడినప్పుడు ఎవరు మాట్లాడతారు? దేవుడే మాట్లాడతారు. కాబట్టి నా తప్పు అక్కడ ఏమి ఉండదని చెప్పి మీరు అనుకొని ఏం చేస్తారు? నన్ను అందరూ ప్రేమిస్తారు. అలాగుననే మీరు కూడా అక్కడ కూర్చొని మంచిగా పాటల చేత హెచ్చరించుకుంటుంటే మీరు ఎవరికి చెడ్డ అయిపోరు. హల్లెలూయా. మీరు ఎవరికి దూరం అయిపోరు. అప్పుడు సమయమును మీరు కూడా సద్వినియోగం చేసుకునే వారిగా ఉంటారు. హల్లెలూయా. ఈ చెడ్డ దినాలలో ప్రతి ఒక్కరు కూడా విమర్శించుకోవడం మానేసి దేవుని ప్రేమను మనము నేర్చుకోవడం మొదలు పెడతాం. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మనకు మధ్యలో ఒక వచనం జ్ఞాపకం చేశాడు దేవుడు. ఏమని? 6వ అధ్యాయం 18వ వచనం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతో మంది సేవకులు, ఎంతో మంది సువార్థికులు, ఎంతో మంది పరిచారకులు ఎలా ఉన్నారో తెలుసా? కొట్టబడుతూ ఉంటున్నారు, చంపబడుతూ ఉంటున్నారు, నిందలు పడుతూ ఉంటున్నారు, అవమానాలు పడుతూ ఉంటున్నారు. వారందరి గురించి కూడా ఏమంట? పూర్ణమైన పట్టుదలతో మీరు కనుక ప్రార్థిస్తే, ఇక్కడ మహా అయితే ఎంతమంది ఉంటారో? ఒక 70 మంది ఉంటారా? నిజం చెప్తున్నా, మీరందరూ గనక నిజంగా దేవునికి గనక మొరపెడితే, హల్లెలూయా, కృపా అగ్నిశాలను మినిస్ట్రీ కాదు, ఈ లోకంలో ఎన్ని సంఘాలు ఉంటున్నాయో ఆయా డినామినేషన్ కలిగి, హల్లెలూయా, అన్నీ ఒకటైపోతాయి. హల్లెలూయా. ఎందుకంటే ఒకరు ఇద్దరు నా నామమున కూడి
ఎవరైతే ఉంటారో ప్రార్థన చేస్తారో నిశ్చయముగా దేవుడు అక్కడ ఉంటారంట. 70 మంది కూడి ప్రార్థన చేస్తే హల్లెలూయా సింహాల నోళ్ళు మూయబడతాయా? హల్లెలూయా ఎర్ర సముద్రము కూడా మాట వింటుందా? హల్లెలూయా బండ కూడా నీళ్ళనిస్తుందా? దేవునికే మహిమ కలుగును గాక. అటువంటి గొప్ప గొప్ప కార్యములు ఆకాశము నుంచి అగ్ని కురుస్తుందా? హల్లెలూయా అటువంటి గొప్ప గొప్ప కార్యాలు ఎప్పుడు జరుగుతాయంటే దేవుడు చెప్పిన వాక్యములో మనం ఎత్తి ప్రార్థన జరిగించినప్పుడు, సమయమును పోనీయక సద్వినియోగము చేసుకున్నప్పుడు. చెడ్డ దినాలలో ఉంటున్నాము కాబట్టి మనమందరము కూడా వీలైనంత మట్టుకు మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ పట్టుదల అంటే మీకు తెలుసా, చిన్నపిల్లలు పట్టుదల పడితే కనుక వాళ్ళు వదిలిపెట్టరు. అది ఏ విషయంలో అయినా సరే. నేను ఈరోజు బడికి పోను అని వాడు 2 రోజుల ముందు అనుకుంటాడు మనసులో. తెలుసా మీకు? ఆ రోజు వచ్చింది కాదు వానికి, 2 రోజుల ముందు ప్లానింగ్ వేసుకుంటూ ఉంటాడు. మా అమ్మకి ఏం చెప్పాలా, మా నాన్నకి ఏం చెప్పాలా. మీ హుల్దాకు, మీ దిబోరకు కూడా అటువంటి ప్లానింగ్లు వస్తాయి. మీరు కనుక కురుకురేలు, మీరు కనుక ఈ నాన్నగారిని తినిపిస్తూ ఉంటే. హల్లెలూయా అటువంటి ప్లానింగ్లు ఎప్పుడు వస్తాయి? 2 రోజుల ముందే వచ్చి ఏం చేస్తూ ఉంటాయి, వాళ్ళను బాగా నేర్పించి పెట్టేస్తాయి. వాళ్ళు నిజమైన జ్ఞానవంతులు. హల్లెలూయా నీ నోరు ఎత్తకోకుండా చేస్తాయి. నీ నోరు అది బేదులు పడుతున్నాయని చెప్తారు, అది తలనస్తు, నీ నోరు ఏమైపోతుంది? అయిపోయాయి, కరిగిపోవాల్సిందే నువ్వు. హల్లెలూయా ఎంతమంది తల్లిదండ్రులకు అనుభవాలు ఉంటాయో, ఎంతమంది కొడుకులకు కూతుర్లకు కూడా అనుభవాలు ఉంటాయో. హల్లెలూయా నాకైతే మంచి అనుభవాలు ఉన్నాయి. నేను ఎన్నోసార్లు నేనే కావాల్సిగానే రాయి తీసుకొని కాలు కొట్టుకొని రక్తం వచ్చేటట్టు బడెకి కొట్టిన రోజులు ఉన్నాయి. అంత దుర్మార్గుని. హల్లెలూయా దేవుని మహాకృపను బట్టి ఇక్కడ ఉన్నాను తప్ప, దేవుని దయ వలన ఇక్కడ ఉన్నాను తప్ప, నా జీవితం ఒక పరమ వేస్ట్. దేవుడు వెలిగించాడు కాబట్టి వెలుగుతున్నా అంతే. హల్లెలూయా దేవునికే మహిమ కలుగును గాక. నాకంటే మీరు చాలా మంచి వాళ్ళు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా హల్లెలూయా మిమ్మల్ని అందరినీ కూడా చెడ్డ దినాలలో నుంచి దేవుడు విడిపించును గాక. సమయము వ్యర్థం కాకుండా దేవుడు మీకు మీ సమయాన్ని ఇచ్చును గాక. అజ్ఞానంలో నుంచి మనల్ని దేవుడు జ్ఞానంలోకి నడిపించును గాక. ప్రార్థన చేయకుండా ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా పట్టుదలతో ప్రార్థించుదురు గాక. హల్లెలూయా దేవునికే మహిమ కలుగును గాక. ఎంతో మంది చాలా అంటే చాలా ఇబ్బందులలో ఉంటున్నారు సేవకులు. హల్లెలూయా 4 ఫ్యాన్లు ఉన్నాయి. కొంతమంది చర్చిలలో ఈ రేకులు కూడా లేవు. ఎగ్జాంపుల్, మనమే ఒకప్పుడు ఆడ ప్రార్థన చేస్తూ ఉన్నాం, అట్లా కంప చెట్లు ఉన్నాయా, ఆ కంప చెట్లకు ఏం చేసేటోళ్ళం, ఆ బట్ట కట్టి ఆ మూల ఒకటి ఈ మూల ఒకటి కొయ్యలు కట్టి కింద అందనంత ఎండలో, ఆ నీడలో అందనంత సగం ఎండలో ఉంటే సగం నీడలో ఉంటుంది. హల్లెలూయా అటువంటి ఆరాధన జరిగినాయి మన కృపాగ్నిసారం మినిస్ట్రీలో. బాగా గాలి వేస్తుంది, అక్కడ నిద్రపోయే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ రోజు జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా ఆ పట్టలో నుంచి వచ్చే బాగా శాఖ తగ్గుతుంటే నిద్రపోయేటోళ్ళు కూడా బాగా వింటున్నారు. ఇప్పుడు వాక్యం చెప్పబుద్ధి కూడా కాదు, ఏమో దేవుని దైవంలో నడిపించాడు కాబట్టి నడిపించేంత వరకు. హల్లెలూయా వాళ్ళకు చూచంటే భయం వేసింది నాకు, నేను ఏడ నిద్రపోతానేమో అని. ఎంత బాగా నిద్రపోతారో తెలుసా. హల్లెలూయా దేవుడు మీ అందరినీ ఆ నిద్ర నుంచి విడిపించుదురు గాక. పాపం బాగా కష్టపడినారు, కాదన్నం లేదు. హల్లెలూయా మీరు బాగా సినిమా చూడండి, నిద్ర వస్తుంది, నేను చూసా. హల్లెలూయా బాగా నాటిక చూడండి, నిద్ర వస్తుంది, నేను చూసా. మీరు గమనించండి, దేవుని వాక్యం దగ్గర మాత్రమే నిద్ర వస్తుంది. హల్లెలూయా దేవుని మందిరంలో బాగా కుక్కలు కూడా పెట్టేటోళ్ళు ఉన్నారు మా కొండమ్మలాగా. హల్లెలూయా దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా
ఎప్పుడైతే మనము దేవుని మందిరంలో బలం పొందుకోవాలా, బలము పొందుకోవాలా. హల్లెలూయా. ఆ బలం పొందుకుంటామంటే దేవుని వాక్యం మనము గ్రహించగలుగుతాం. హల్లెలూయా. ఆ బలము లేకనే మనం ఏమైపోతుంటామంటే ఆ పిల్లలలో మనసు పోవడము, పిల్లలను చూసుకోవడం మనసు పోవడము, నిద్రలో మన మనసు పోవడము, లేదంటే బయట ఆలోచనలో మనసు పోవడము, లేదంటే సమస్యల వైపు మనసు పోవడము, ఇవన్నీ బలహీనతలు. హల్లెలూయా. సమయమును ఏం చేయాలా? దేవుడు ఏమంటున్నాడు? సద్వినియోగం చేసుకోవాలా. ఉన్న సమయంలో దేవుడు చెప్తున్న మాటను మనం విని సద్వినియోగం చేసుకుంటే మనం బలం పొందుకుంటాం. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయంలో దేవుడు చెప్తాడు ఏమని? నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. హల్లెలూయా. నీ వాక్యమే నాకు బాధలలో నెమ్మదినిస్తుంది. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. యవనస్తులు దేని చేత శుద్ధిపరుచుకుంటారు అంటే నీ వాక్యము చేతనే కదా ప్రభువా అంటాడు 9వ వచనంలో. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మనలందరినీ కూడా దేవుడు బలములోకి నడిపించును గాక. మీకు కొన్ని విజ్ఞాపనలు చెప్పి నేను ముగించేస్తా, మీరు బలం పొందుకుంటారు నెక్స్ట్ వారానికల్లా. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ప్రార్థన చేస్తారా ప్రతిరోజు? చేస్తారు, నేను నమ్ముతున్నా. హల్లెలూయా. ఆ ప్రార్థనలో ఇవి అత్యండి గమ్మేసి, అంటే ప్రతిరోజు ప్రార్థన చేయమని అర్థం. గమ్మేసి అతికేయడం అంటే ఏమని? ప్రభువా, పాటలు పాడుతున్నప్పుడు నా మనసును నిలకడగా ఉంచి చప్పట్లు కొట్టే భాగ్యము నాకు ఇవ్వండి. హల్లెలూయా. చప్పట్లు కొట్టడం ద్వారా చాలా లాభాలు ఉన్నాయి. అందుకే ఈ మాట, ఈ ప్రార్థన విజ్ఞాపన. హల్లెలూయా. ప్రభువా, నేను వాక్యం వింటున్నప్పుడు నా ఆలోచన పక్కకు పోవద్దు, నా తలంపు పక్కకు పోవద్దు, నా మనసు నా హృదయం పక్కకు వెళ్ళకోకుండా నీవు భద్రపరిచి నువ్వేం చేయాలా? కాపాడండి. ఇదొక విజ్ఞాపన. అలాగుననే ఇప్పుడు చెప్పా, ఏది? ప్రభువా, నేను ఏమి అతి పనులు చేసినా నాకు నిద్ర రాదు, నీ వాక్యం వింటే నిద్ర వస్తుంది. ఆ నిద్ర రాకుండా చేయండి ప్రభువా. ఇదొక ప్రార్థన. హల్లెలూయా. ఇంకొకటి, నేను మందిరంలో ఉన్నప్పుడు, నా పిల్లలు మందిరంలో ఉన్నప్పుడు, అదో ఆ కోతి ఎక్కుతుంది చూడండి, అట ఆ కోతి చేష్టలు పిల్లలు చేయకోకుండా, నా పిల్లలు చేయకోకుండా. హల్లెలూయా. నిజంగా కొంత నేను చాలా సంఘాలలో చూసా, వాళ్ళు చిన్న పిల్లల నుంచి వీళ్ళు ఎంత బాగా కూర్చున్నారు. హల్లెలూయా. మనకేమైనా డిస్టర్బ్ జరిగిందా? కొన్ని సంఘాలలో అయితే పిల్లలు గలగల గలగల ఆడుస్తుంటారు, కానీ దేవుని దయ వల్ల ఇంతవరకు ఏ డిస్టర్బ్ జరగదు. హల్లెలూయా. ఏ డిస్టర్బ్ నా పిల్లల ద్వారా ఎవరికి కూడా హాని జరగదు. ఇది ముఖ్యమైన విజ్ఞాపన. మీ పిల్లల ద్వారా ఎవరన్నా వాక్యం వినకోకుండా ఆ మాట మిస్ అయ్యారంటే అది ఎవరికి ఇబ్బంది కలుగుతుంది అంటే నీ కుటుంబానికి ఇబ్బంది కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. నీ పిల్లల ద్వారా ఎవరికన్నా ఇబ్బంది కలిగితే వాక్యం వినకోకుండా అది నీ కుటుంబానికి ఇబ్బంది. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టడం ద్వారా ఒకటి ఏం జరుగుతుంది? దేవుని హృదయాన్ని నువ్వు గెలుచుకుంటావు, ఎందుకంటే బాగా దేవుని స్తుతిస్తుంటావు. ఇంకొకటి ఏం జరుగుతుంది? పక్కన నిద్రపోయేటోడు నీతో పాటి ఏం జరుగుతుందో తెలియకుండానే చప్పట్లు కొడతా ఉంటాడు. హల్లెలూయా. అలాగా మీరు దేవునికి సహాయం చేస్తారు, నీ పక్కనున్న వాళ్ళకు కూడా సహాయం చేస్తారు. హల్లెలూయా. ఈ విజ్ఞాపనలు మీరు మర్చిపోవాకండి. హల్లెలూయా. అలాగనే వాయిద్యాలు వాయించే వాళ్ళు లేవనెత్తబడాలని. హల్లెలూయా. ఇప్పుడు వాయిద్యాలు వాయిస్తే ఎంత బాగుంటుంది, చక్కగా ఉంటుంది. హల్లెలూయా. నేను వచ్చినప్పుడే దేవుడి వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. మన హృదయాలలో నూరంతులుగా ఫలింపజేయును గాక. 2 నిమిషాలు మాట్లాడి ప్రేమగా